అందరికీ నమస్కారం. నా పేరు దేవులపల్లి కార్తికరాజు. మాది సమాచారకు సాధన స్రవంతి ఆర్గనైజేషన్లో నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు తేదీ 1/9/24 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు కోసం మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు ప్రసన్నారెడ్డి గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు ఆదిత్యన్న గారు మరియు శరత్ గారు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాత్రికేయులందరికీ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు సమావేశంలో జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్ని, తర్వాత వైస్ ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని నియమించడం కోసం ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో చాలా వరకు నిన్న మేము కలెక్టర్ కార్యాలయం విజిట్ చేసాం. విజిట్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క శాఖ కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఆర్టీఐ బోర్డులు అనేది మాకు కనపడలేదు. ఎక్కడ కూడా ఆర్టీఐ బోర్డులు అనేది ఒక జిల్లా కార్యాలయంలో ఎక్కడో 1-2 తప్ప 1-2 శాఖలు తప్ప మిగతా ఎక్కడ కూడా మాకు ఆర్టీఐ బోర్డులు అనేది కనపడుతుంది. అంటే ఆర్టీఐని ఏవైతే అధికారులే దాని అవేర్నెస్ క్రియేట్ చేయకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని జనాలను తీసుకుపోయే ఉద్దేశంతో దానితో పాటు ప్రజా సమస్యలను కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలను కూడా ఆర్టీఐ త్రూ బయటికి వెలికి తీసి దాని సమస్యల సొల్యూషన్ కోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి నూతన కమిటీని ఏర్పాటు చేయడం కోసం రావడం జరిగింది. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. ఈ అధికారులు నేను ఇప్పుడు చెప్పిన ఖచ్చితంగా కలెక్టర్ కార్యాలయంలోనే నెంబర్లు కూడా డిస్ప్లే అవ్వట్లేదు. అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో అయితే అసలు ఇక దాని ముఖ్యంగా ఇక్కడ మొదటి కార్యాచరణగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి లేబర్ యాక్ట్ ప్రకారం కావచ్చు, లేకపోతే స్టాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, వారికి ఏదైతే జీతభత్యాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా సరిగా రావట్లేదు, చాలీ జీతంతో ఇస్తున్నారనే ఉద్దేశంతో మా దృష్టికి వచ్చింది. కావున మొదటగా ఏ సంస్థలు అంటే మన చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, మెడ్ ప్లేస్లలో లేకపోతే ఇంకా సెక్యూరిటీ జాబ్స్ చేసుకునేటోళ్ళకు వీళ్ళందరికీ కూడా సరైన జీతం రావట్లేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కావున మొదటి కార్యాచరణగా వాటికి సంబంధించి ఏ సంస్థలు ఎంతెంత జీతం ఇస్తున్నాయి, గవర్నమెంట్ నామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్, స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏమేమి ఇస్తున్నాయని చూసి దానిపైనే మా మొదటి కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ బోర్డు ఉన్నది ఎక్కడ మీకు దాఖలాలు కనపడవు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయులకి ధన్యవాదాలు చేస్తున్నాను. మనకి అవకాశం ఇచ్చినటువంటి మా జనరల్ సెక్రటరీ గారికి, మా రాష్ట్ర కార్యవర్గాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు దృష్టికి వచ్చిన విషయాలు ఏంటంటే లోకల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే జీతభత్యాలు ఉన్నాయో ప్రభుత్వం నామస్పరంగా వాళ్ళకి వచ్చేటువంటి అనేక విషయాలపై మా మొదట ఆర్టీఐ వేయడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే ఈఎస్ఐ పరంగా కానీ ఏ పరంగా కానీ వాళ్ళకి వచ్చేటి అన్ని ఆర్టీఐ పరంగా వెలుగు వేసి వాళ్ళకి ఏమేమి వ్యవహరిస్తున్నారో తెలియజేసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా మరియు పాత్రికేయులు కూడా మాకు విషయంలో సహకరించి మాకు అన్ని విధాలుగా మాకు సమాచారం అందిస్తారని కోరుకుంటూ సెలవు. మీడియా మిత్రులకి, అలాగే మన స్టేజ్ మీద ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి అండ్ మా మిగతా పెద్దలందరికీ జనరల్ సెక్రటరీ గారు నియమించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన జిల్లాలో వెనుకబడి తరగతులు చాలా ఉన్నవి. చాలామందికి దీని గురించి సరైన అవగాహన లేదు. వారికి దీని మీద సమాచారం అందించి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయ్యేటట్టు మీకు చూసి మేము అవగాహన కల్పిస్తామని తెలియజేస్తాం.